హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. మన దంతాల సంరక్షణకు సంబంధించి ఒక మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చేసానండి. ఆడవాళ్ళని మగవాళ్ళని విపరీతంగా వేధించే సమస్య ఏదైనా ఉంది అంటే పంటి నొప్పి. ఈ రోజుల్లో పిప్పొన్ అనేది 80% జనాలకు ఉంటుందని చాలా మంది డాక్టర్స్ చేసిన అధ్యయనాల్లో తేలింది. ఒకరికి ఒక పిప్పొన్ను ఉండవచ్చు, మరికొందరికి ఇంకా ఎక్కువగా ఉండవచ్చు. మనం తినే ఆహార పదార్థాల్లో వైట్ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉండటం అంటే పంచదార, మైదా వీటితో తయారు చేసిన పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల, చాక్లెట్స్ తినడం వలన అవి మన దంతాల మీద పేరుకుపోయి దంతాల మీద చెడు బ్యాక్టీరియా చేరేలా చేస్తాయి. పళ్ళు పుచ్చిపోయేటట్టు, ఇన్ఫెక్షన్ వచ్చేటట్టు చేస్తాయి. మరి ఇలాంటి పిప్పన్ గనుక డెవలప్ అయితే రూట్ డ్యామేజ్ అవుతుంది. కింది నుంచి ఇన్ఫెక్షన్ అయ్యి పిప్పన్ పోటు అనేది వస్తుంది. పిప్పన్ పోటు వచ్చినప్పుడు దవడవాపు సహజంగానే వస్తుందండి. పిప్పన్ నొప్పి వచ్చినప్పుడు నిమిషం కూర్చోనీదు, నిమిషం నిలబడనీదు. మరి అలాంటి భరించలేని పంటి నొప్పి వచ్చినప్పుడు 5 నిమిషాల్లోనే ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో చెప్తానండి. మన దంతాలను సురక్షితంగా ఉంచుకోవచ్చు. నోటి దుర్వాసన, నోటిలో చెడు బ్యాక్టీరియా చేరకుండా ఈ రెమెడీ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 10 నుంచి 15 పుదీనా ఆకులను తీసుకుందామండి. కాడలన్నిటిని కూడా పక్కకు తీసేసుకుని ఓన్లీ ఆకులు మాత్రమే తుంచుకుని పెట్టుకుందామండి. నీటిలో వేసుకుని శుభ్రంగా ఆకుల్ని క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆకుల పైన డస్ట్ అలాగే ఇసుక అనేది ఉంటుంది. అలా ఏమీ లేకుండా శుభ్రంగా కడుక్కున్న తర్వాత మన దంతాలకైతే వాడుకోవాలండి. పుదీనా మన దంతాల సంరక్షణకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. పుదీనాలో ఉండే మెంతల్ అనే గుణము మన దంతాలకు ఒక మంచి ఔషధంలాగా అయితే పనిచేస్తుంది. పుదీనా ఆకులన్నిటిని కూడా శుభ్రంగా నీట్ గా కడుక్కున్న తర్వాత కిచెన్ రోల్ తీసుకుందామండి. కిచెన్ రోల్ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఒక 10 నుంచి 15 పుదీనా ఆకులను వేసుకుందామండి. పుదీనాలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు పంటి నొప్పిని అలాగే చిగురు వాపుని, నోటి దుర్వాసన తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి. నోటిలో ఉండే బ్యాక్టీరియాను నశింప చేస్తుంది, దుర్వాసన రాకుండా దూరం చేస్తుంది, నోటిని తాజాగా ఉంచుతుంది, దంతాలకు చల్లదనాన్ని ఇస్తుంది. దీని ద్వారాగా మన పళ్ళు సున్నితత్వం వల్ల కలిగే నొప్పిని కూడా తగ్గించడంలో పుదీనా అనేది చాలా బాగా సహాయపడుతుందండి. దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సోంపును కూడా వేసుకుందామండి. ఇది సహజ సిద్ధమైన మౌత్ ఫ్రెషనర్ లా పనిచేస్తుందండి. పళ్ళును అలాగే చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. సోంపును ఎక్కువగా మనం నమలడం లేదా సోంపు వాటర్ నోట్లో వేసుకుని పుక్కిలించడం వల్ల నోటిలో లాలాజలం అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో పంటిపైన పాచ అనేది చేరకుండా ఉంచడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చిగుళ్ళు వాపు, పంటి నొప్పిని తగ్గిస్తుందండి. తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువగా ఉప్పుని వేసుకుందామండి. రాళ్ళ ఉప్పు వేసుకోవాలండి. మనం ఉప్పుని ఈ విధంగా వాడడం వల్ల చిగురు బలంగా ఉండేలా చేస్తుంది, పంటి నొప్పిని తగ్గిస్తుంది. పంటిపై నుండే పాచిని తొలగించడంలో రాళ్ళ ఉప్పు అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన అమ్మమ్మలో నానమ్మల కాలంలో రాళ్ళ ఉప్పుని పంటికి ఉపయోగించేవారంటండి. ఒక 4 నుంచి 3 లవంగాలను కూడా వేసుకుందామండి. ఇది పంటి నొప్పిని నిమిషాల్లో తగ్గిస్తుంది, చిగురువాపుని తగ్గిస్తుంది, నోటిలోండే ఇన్ఫెక్షన్ తగ్గించి లవంగాలు అనేవి ఒక మంచి పెయిన్ కిల్లర్ లాగా అయితే పనిచేస్తాయండి. మనకి పంటి నొప్పి వచ్చిన వెంటనే మెడికల్ షాప్ కో డాక్టర్ దగ్గరకో వెళ్ళవలసిన పని లేదండి. మన వంటగదిలోనే దానికి పరిష్కారాలు అయితే ఉన్నాయండి. ఈసారి మీకు ఎప్పుడైనా పంటి నొప్పి వచ్చిందంటే గనక ఇలా చేశారంటే నిమిషాల్లోనే పంటి నొప్పి తగ్గుతుందండి. పుదీనా ఆకులు, సోంపు, కొద్దిగా రాళ్ళ ఉప్పు, లవంగాలు ఈ 4టిని కూడా వేసేసి ఈ విధంగా మనం దంచుకుందామండి. ఇలా మెత్తగా దంచిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళ వరకు వేసుకుందాము. అంతా కలిసేటట్టుగా బాగా కలిపేసుకుంటే సరిపోతుందండి. మన దంతాల సంరక్షణకు అలాగే దంతాల నొప్పిని తగ్గించడానికి ఒక మంచి మౌత్ ఫ్రెషనర్ అనేది తయారైందండి. దీన్ని మనం ఒక స్ట్రైనర్ సహాయంతో ఒక గ్లాస్ లోకి స్ట్రైన్ చేసుకోవాలండి. కొద్దిగంత కొబ్బరి నూనె వేసుకుందామండి. కొబ్బరి నూనె కూడా దంతాలకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. ఇలా తయారైన మౌత్ ఫ్రెషనర్ ని ఏ విధంగా వాడాలి అంటే పిప్పొని పోటు వచ్చేటప్పుడు చక్కగా మన నోట్లోకి ఎన్ని నీళ్లు అయితే సరిపోతాయో అన్ని నీళ్లు తీసుకుని మొత్తం అన్ని వైపులు కూడా పుక్కిలించాలండి. కనీసం ఒక 1/2 నిమిషమైనగా నోట్లో ఉంచుకుని పుక్కిలించాలి. ఆ గ్లాసు వాటర్ కూడా అయిపోయేంత వరకు పుక్కిలించాలండి. మిరియాలు తీసుకుందామండి. 10 వరకు మిరియాలు అయితే తీసుకోవాలండి. మిరియాలు మన దంత సంరక్షణకి ఎంత బాగా ఉపయోగపడుతుంది అంటే ఎప్పటి నుంచో బాధిస్తున్న పంటి నొప్పిని తగ్గిస్తుంది. పన్ను అనేది పుచ్చిపట్టి పంటి లోపల డొలకలా ఉంటుంది కదండి. ఆ డొలకు లోపల ఈ విధంగా మిరియాలను పెట్టారంటే గనక ఇంకా జనంలో మనకి పిప్పొన్ను పోటు అనేది రానే రాదండి.
మిరియాల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దంతాల ఇన్ఫెక్షన్ ను పిప్పొను సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. దవడ వాపు, దంతాల చుట్టూ ఉండే చిగులు వాపును తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. విపరీతమైన పంటి నొప్పిని క్షణాల్లో మాయం చేయడంలో మిరియాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. మిరియాల పొడి మిశ్రమాన్ని దంతాల పైన ఈ విధంగా మీరు మర్దన చేశారంటే గనక దంతాల పై నుండి బ్యాక్టీరియాను తొలగించడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఒక మంచి పెయిన్ కిల్లర్ లా పనిచేయడంలో ఇవి చాలా బాగా సహాయపడతాయి. ఒక చిన్న రాయి పైన వేసుకుని వీలైనంత మెత్తగా ఈ మిరియాల పొడిని అయితే తయారు చేసి పెట్టుకోవాలండి. ఇలా తయారు చేసి పెట్టుకున్న మిరియాల పొడిని ఒక చిన్న బౌల్లోకి అయితే వేసుకుందాము. కొద్దిగంత పసుపు కూడా వేసుకుందామండి. ఇది చిగులు వాపుని తగ్గిస్తుంది, నొప్పి నివారణగా పనిచేస్తుందండి. అలాగే దంతాలను తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది. ఇందులో చిటికెడు కంటే కొంచెం తక్కువ రాళ్ళ ఉప్పును కూడా వేసుకుందామండి. ఇలా చేతితో మనం కొంచెం క్రష్ చేసి ఇందులో వేయాలండి. ఒక 2-3 డ్రాప్స్ వాటర్ కూడా ఇందులో వేసుకుని కలిపేసుకోవాలండి. పెయిన్ కిల్లర్ లాగా అయితే పనిచేస్తుందండి. ఈ విధంగా మరీ పల్చగా కాకుండా థిక్గా కాకుండా ఒక ఉండలాగా అయ్యేటట్టుగా తయారు చేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మనకి పుచ్చి పట్టి దంతం అనేది ఎక్కడైతే ఉందో, అలాగే పెయిన్ అనేది ఏ ప్లేస్ లో వస్తుందో ఆ ప్లేస్ లో దీన్ని మనం ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకుని ఒక 5 నిమిషాలైనా అలా ఉంచడం వల్ల ఏంటంటే దీంట్లో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా పంటి లోపల కంటే వెళ్తాయండి. అంటే రూట్స్ మొదల కంటే వెళ్ళి మనకి ఎక్కడైతే ఇన్ఫెక్షన్ అవి పన్ను అనేది డ్యామేజ్ అయిందో ఆ ప్లేస్ లో నుంచి రిపేర్ చేసుకుంటూ వచ్చి పంటి నొప్పిని తగ్గిస్తుంది. పంటి నొప్పికి కారణమైన ఇన్ఫెక్షన్ నాశనం చేసి చక్కగా మన దంతాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉంచడంలో ఇది చాలా బాగా పనిచేస్తుందండి. మరి ఈసారి మీకు పంటి నొప్పి వచ్చినప్పుడు గాని, చిగురు నుంచి రక్తం కారుతున్నప్పుడు, నోటి దుర్వాసన వస్తున్నప్పుడు మీరు ఈ విధంగా ట్రై చేశారంటే గనక నిమిషాల్లోనే పళ్ళు, నోరు అంతా కూడా శుభ్రం అయిపోతుంది. దంతాలు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో మనం కూడా అంతే ఆరోగ్యంగా ఉంటామండి. మరి తప్పకుండా వీడియో చూసిన తర్వాత మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారండి. అంత పవర్ఫుల్ గా వర్క్ అవుతుంది. మనకు పంటి నొప్పి వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా చక్కగా మన ఇంట్లో ఉండే వాటితోనే ఇలా తయారు చేసుకుని పంటి నొప్పిని తరిమి కొట్టండి. ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో షేర్ చేశానండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యాచురల్ రెమెడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.